వేడిపోతున్నాం తెలుసా, టెంపుల్కి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఏమేమి చేస్తాం, టెంపుల్ ఏమేమి చేస్తాం అని మీకు ఇప్పుడు చూపెడతా. లెట్స్ గో. బండి తీస్తుండు, ఇప్పుడు ఆ బండి నా దగ్గరకు వస్తుంది. టడా టడా, వచ్చేసింది. సో అలా మేము ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి మంచి టెంపుల్కి వెళ్తున్నాం. 1 year నుంచి అనుకున్నాం పోదాం అని ఫైనల్గా ఈరోజు కుదిరింది. సో ఇక్కడ నుంచి టెంపుల్కి 5 kilometers దూరంలో ఉంది. ఈ లొకేషన్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. మొన్ననే కొత్తగా ఇవన్నీ పెయింటింగ్స్ వేసారు. ఫ్లైఓవర్ కింది నుంచి పైనుంచి వామ్మో ఎల్బీ నగర్ని అయితే దారుణంగా మార్చేసారు. అసలు లొకేషన్ అర్థం కాకుండా వేసారు. ఎన్ని ఫ్లైఓవర్లో అసలు ఇక్కడ నుంచి డైరెక్ట్ హయత్ నగర్ వెళ్ళిపోవచ్చు అట ఒక ఫ్లైఓవర్ ఎక్కితే. నాకైతే కన్ఫ్యూజ్ అయింది. మా ఆయన ఏంటంటే పోయారు ఆ దారే కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి కరెక్ట్గా తీసుకుపోయిండు. కానీ నేను ఆ ఫ్లైఓవర్లు చూడక చాలా రోజులు అయింది. ఒక్కసారి చూసేసరికి మైండ్ బ్లాక్ అయినట్టు అనిపించింది. అసలు చూడండి, లొకేషన్ చూస్తుంటే నేను మీకు అర్థమైపోతుంది కదా మేము ఎక్కడికి పోతున్నాం అనేది. అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ మీరే చూడండి, వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళామంటే చూడండి. సో ఎక్కడికో కాదండి, కర్మన్ఘట్లో ఉన్న హనుమాన్ టెంపుల్కి వెళ్ళినాము. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అసలు చాలా పీస్ఫుల్గా ఉంది. నేను ఈ రీసెంట్ టైమ్స్లో వెళ్ళిన టెంపుల్స్లల్లో నాకు ప్రశాంతంగా అనిపించింది అంటే ఈ గుడి అనిపించింది. లోపలికి వెళ్ళిన తర్వాత మస్తు ప్రశాంతంగా ఉంది. అసలు బయట నుంచి ఆ ట్రాఫిక్ అది ఏం వినపడకుండా అసలు లోపల చూసిరా ఎంత నిదానంగా ఉందో. ప్రతిగా ఒక 25 temples ఉన్నాయి లోపల. ప్రతి ఒక్క దేవుడు ఉన్నారు లోపల. ఫస్ట్ హనుమాన్ టెంపుల్ని మేము దర్శించుకున్నాం. తర్వాత ఇక నెంబర్ వైజ్ అనమాట, అక్కడ నెంబర్స్ ఉన్నాయి. సో నెంబర్ వైజ్ ఒక్కొక్క గుడికి ఒక్కొక్క టెంపుల్ దగ్గరికి వెళ్ళి అన్ని దేవుళ్ళని దర్శించుకున్నాం అన్నట్టు. ఇక నన్ను ఫోటోలు తీయమంటే నన్ను ఇట్లా ఆడుకుంటాడు ఎట్లనో. సో అక్కడ అదంతా మధ్యలో ప్లేస్ మస్తు అసలు ఎక్కడో అక్కడ భలే కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. రష్ లేదు, జనాలు లేదు. ఎంతమంది జనాలు వచ్చినా కూడా ఈజీగా పడతారు. అసలు నేను ఎన్నో గుళ్ళకి వెళ్ళిన ఈ 1-2 years నుంచి, కానీ నాకు ఇంత ప్రశాంతంగా కూర్చున్నట్టుగా అయితే ఇక్కడే అనిపించింది. ఎలాంటి నాయిస్ లేదు, ఏం లేదు, ట్రాఫిక్ సప్పుడు లేదు, ఎవరు వచ్చి లేవండమ్మా అనేటోళ్ళు కూడా లేదు. ఎంతసేపు కూర్చోవాలనుకుంటే అంతసేపు కూర్చోవచ్చు. సో అట్లా మంచి నిదానంగా కూర్చున్నాము. మాకు కూడా అక్కడ ఒక చిన్న ఆపర్చునిటీ దొరికింది. అదేంటో ఇప్పుడు వెళ్తున్నాము చూడండి. ఆపర్చునిటీ ఏం కాదు, అక్కడ వెళ్ళంగానే అందరికి దొరికినట్టుగానే మాకు కూడా దొరికింది. ఇవన్నీ అక్కడ గుళ్ళు ఒక్కొక్క నెంబర్ ఉంది. మనం నెంబర్ వైజ్గా అక్కడ గుళ్ళను అన్నిటినీ దర్శనం చేసుకోవచ్చు. అన్ని గుళ్ళు చాలా బాగున్నాయి. ఒక్కొక్క దానికి సపరేట్గా చెట్ల కింద చెట్ల మధ్యలో మంచిగా అన్ని గుళ్ళు ఉన్నాయి. అసలు అంత నిదానంగా అనిపించింది అంటే అంత నిదానంగా అనిపించింది. ఎంతమంది వచ్చినా కూడా అక్కడ పీస్ఫుల్గా ఉండొచ్చు. అందుకనేసి మాకు ప్రశాంతంగా అనిపించింది అన్నట్టు. ఇది అక్కడ శివాలయము. సో మేము కూడా అక్కడ శివునికి ఏదో నీళ్ళతో అభిషేకం చేసినాము. మంచిగా అనిపించింది. నేను చేసినాక మళ్ళీ ఈయన కూడా వేసిండు. ఇద్దరం వీడియో తీసుకోవాలి కాబట్టి ఒక దగ్గర లేము అంతే. సో నేను వీడియో తీసినా, నన్ను ఆయన వీడియో తీసిండు. ఆ నిమిషంలో 2-3 తిట్లు కూడా పడ్డాయి. నాకు అవి కామని, ఇక ఎక్కడ పోయినా కూడా నాకు తిట్లు పడతాయి. తిట్లు పడలేదంటే ఇక మనశ్శాంతిగా ఆ ప్లేస్లో ఆయన లేడని అర్థం అన్నట్టు. ఇక ఇప్పుడు ఈయన స్టార్ట్ చేసిండు. ఇక మొత్తం ఇక డెవోషనల్ పర్సన్ అన్నట్టు వేస్తాడు. ఇక అన్నీ యాక్టింగ్ చూసిరా అసలు. ఓమ్మో ఎంత యాక్టింగ్! ఎందుకో శివుడు అంటే మస్తు ఇష్టము. మంచి యాక్టింగ్ చేస్తాడు, దేవుణ్ణి నమ్ముకుంటాడు. ఇక నన్ను ఇట్లా ఏడిపిస్తాడు. ఇక తినేటప్పుడు కూడా నన్ను ఏడిపిస్తాడు. అన్నీ ఎట్లెట్లనో వేస్తాడు. అసలు నచ్చి చేస్తాడా, నేను నచ్చక చేస్తాడా ఏం అర్థం కాదు. ఇంకొకటి తినేది ప్రశాంతంగా తినేది. బట్ పులిహోర మాత్రం చాలా అంటే చాలా నచ్చింది నాకు. వేడిగా పెట్టిరు అసలు. పులిహోర అయితే సూపర్ అనిపించింది. తిన్న చింతపండు పులిహోర అయితే బాగుంది. పులిహోర కోసమైనా గుడికి పోవాలి. మా చెల్లె వాళ్ళు కూడా ముందు వీక్ వేరంట. చెల్లె అసలు ప్రసాదాలే తినదు, అది 2 ప్యాకెట్ల పులిహోర తిన్నదట. అంత బాగుంది పులిహోర. ఇదేమో బయటకు వచ్చినాక బయట ఒక కోనేరు లాగా ఉంది. అక్కడ హనుమంతుడు కూడా ఉన్నాడు. అందులో ఫుల్ టర్టిల్స్ ఉన్నాయి, అన్ని టర్టిల్స్ ఉన్నాయి. అందులో మంచిగా అనిపించింది. కానీ కొంచెం స్మెల్ వచ్చింది కోనేరు.
టాటాయిస్లు ఉండడం వల్ల అనుకుంటా. బట్ పీస్ఫుల్గా బాగుంది ఆ కోనేరు దగ్గర. లోపలికి ఎంట్రీ లేదు, బట్ బయట నుంచే చూడొచ్చు. నీట్గా బాగుంది. అందులో అన్ని టాటాయిస్లు ఉన్నాయి, మంచిగా అనిపించింది. సో ఇది మా కర్మన్ ఘట్ హనుమాన్ టెంపుల్ దర్శనం వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, జై శ్రీరామ్, బాయ్.